రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది. సోమవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ దాఖలు ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం తదుపరి మంగళవారం మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్య జాతీయ అధ్యక్షుడి ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏకాభిప్రాయం కుదిరితే ఎంపిక లేకపోతే ఎన్నిక ఉంటుందని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. రైట్, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ అయితే వచ్చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. 2024లోనే నడ్డా పదవీకాలం అయిపోయినా కానీ అక్కడి నుంచి పొడిగిస్తూ రావడం జరిగింది. సో మొత్తానికి జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 19వ తేదీ రోజు నామినేషన్లు వేయబోతున్నారు. సో ఆ జనవరి 20వ తారీఖు రోజు కొత్త అధ్యక్షుడి పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించబోతోంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీని ఎన్నుకోవడం జరిగింది డిసెంబర్లో. సో గతంలో అంటే నడ్డా విషయంలో కూడా సేమ్ ఇలాంటి సీనే రిపీట్ అయింది. నడ్డాను కూడా ముందుగా బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత ఆ తర్వాత పూర్తి స్థాయి అధ్యక్షుడిని చేయడం జరిగింది. సో ఇప్పుడు నితిన్ నబీ విషయంలో కూడా అదే జరగబోతోంది. ఎస్, నితిన్ నబీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే అటు అమిత్ షా కానీ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరి మద్దతు కూడా తనకుంది. సో తను నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో తనను ఇక బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేయబోతున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో నితిన్ నబీ పోటీ లేకుండానే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఈ ఎన్నికల్లో ఇంకా ఏ ఇతర బీజేపీ నాయకులు కూడా పోటీ చేసేటువంటి అవకాశం, నామినేషన్ వేసేటువంటి అవకాశం అయితే పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఇప్పటికే లక్ష్మణ్ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నామినేషన్లు తీసుకుంటారు. ఒకవేళ విత్డ్రాల్ ఉంటే కనుక సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా నామినేషన్ విత్డ్రాల్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ రోజు బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికను అంటే ఆ అధ్యక్షుడి ఆ పేరును ప్రకటించబోతున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు చూస్తే కనుక నితిన్ నబీకే ఎక్కువ అవకాశాలనే, నితిన్ నబీకి ఎవరు పోటీ ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు. అండ్ మోరోవర్ ఆయనే బాధ్యతలు చేపట్టేటువంటి అభిప్రాయాలు మాత్రం పూర్తి పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అండ్ మోరోవర్ అంటే నితిన్ నబీ నేపథ్యం కూడా చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మోరోవర్ తన తండ్రి కూడా రాజకీయ వారసత్వం ఉన్నటువంటి వ్యక్తి. బీహార్లో ఒక శాసనసభ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సో గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. మోరోవర్ ఇప్పటి వరకు పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల్లో అత్యంత చిన్న వయస్సులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నితిన్ నబీ అని చెప్పాలి. గతంలో అమిత్ షా ఉండే ఈ లిస్టులో 2014 నుంచి 2020 వరకు అమిత్ షా 49 ఏళ్ల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తే ఇప్పుడు నితిన్ నబీ ఒకవేళ అధ్యక్షుడు ఎన్నికైతే కనుక 45 సంవత్సరాల వయసులోనే అధ్యక్షుడిగా ఆయన నియామకం జరగబోతుందని చెప్పాలి. సో ఇప్పటికే నితిన్ నబీకి సంబంధించి బంగ్లాను కూడా 3 ఎకరాల్లో ఒక బంగ్లాను కూడా సిద్ధం చేశారన్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అది కూడా మోడీకి అమిత్ షాకి ఇంటికి దగ్గరలోనే. మోరో రాహుల్ గాంధీ ఇంటి పక్కనే నబీ ఇల్లు కూడా ఉంటుంది, నితిన్ నబీ ఇల్లు కూడా ఉంది అన్నది మనకు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో బీజేపీ చరిత్రలో అత్యంత తక్కువ వయసు ఉన్నటువంటి అధ్యక్షుడిగా నితిన్ నబీ ఉండబోతున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోరోవర్ ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నితిన్ నబీ కనుక రేపొద్దున అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపడితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైతే కనుక అండ్ కొంతవరకు యువకులకు యువ రక్తానికి భారతీయ జనతా పార్టీలో అవకాశాలు కలుగుతాయని ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సో బీజేపీ టీంలో ఆల్మోస్ట్ ఒక 80% వరకు కొత్త వాళ్ళని తీసుకురావడానికి నితిన్కి కొంచెం ఈజీ వే ఉంటుందన్నది కూడా కొంతవరకు వినిపిస్తోంది. సో ఇప్పటికే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం చూసుకుంటే కనుక ఈ జట్టులో ఏదైతే ఉందో ఈ టీం మొత్తం కూడా ప్రధాన కార్యదర్శి నుంచి మంత్రుల వరకు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఆల్మోస్ట్ 50 ఏళ్ల లోపు వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ రేపొద్దున
నబీ గనక అధ్యక్షుడిగా బాధ్యతలు ఎన్నుకుంటే 50 ఏళ్ళ లోపు వాళ్ళనే కొత్త రక్తాన్ని తీసుకొస్తారన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మోరోవర్ వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఒకవేళ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గనక ఏకగ్రీవంగా ఎన్నికైతే గనక నితిన్ తన టీంని ఇంకా దూకుడుగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీలో సీనియర్తో పాటు ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి. సో ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి ఈ ఎన్నిక మాత్రం కొంచెం ఉడుకు రక్తం అని చెప్పాలి. కొంత అగ్రెసివ్గానే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. శాలిని. థ్యాంక్ యూ శ్రీకాంత్.